నమస్తే అమ్మా. నమస్తే నాన్న. సో ఇన్ని రోజుల నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. బట్ నిన్న మాత్రం క్లీన్ షీట్ వచ్చేసింది. దాని మీద ఈ రోజు మాత్రం క్లీన్ షీట్ వచ్చేసింది. దాని మీద మీరేమంటారు? ఏమంటామంటే నేను బాపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిన తర్వాత కాళేశ్వరం గురించి తెలియని మూర్ఖుడు అంటే మొత్తం యావత్ తెలంగాణలో ఈ పొట్టోడు ఒకటి. ఈ పొట్టోడు ఎవడైతున్నాడో వాడు దాని మీదనే ఈ రోజు గెలిచిండు తెలంగాణలో. కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం అదైంది, కాళేశ్వరం ఇదైంది అని చెప్పేసి ఈ రోజు కోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. బాపు కేసీఆర్ హరీష్ రావు తెరువు పోద్దు, వాళ్ళని ఏమనొద్దు, అందులో ఏమీ లేదని చెప్పేసి గుండు సున్నా ఉన్నదని చెప్పేసి ఈ రోజు కోర్టు చెప్పింది. కాబట్టి రేవంత్ రెడ్డి మొహం ఎక్కడ పెట్టుకున్నాడో అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ. ఆ కేసు ఎప్పుడు ఓపెన్ అవుతుందో మళ్ళీ ఈ కేసులో మాత్రం క్లీన్ చిట్ వచ్చింది. ఈ రోజు బాపు కేసీఆర్ అంటారు కదా, నిప్పుకు చెదలు అనేది పట్టదు. నిప్పు లాంటోడు మా బాపు కేసీఆర్. కాబట్టి ప్రజలకు అంటారు కదా, ఒకప్పుడు కరువు కాటకాలలో ఉన్న తెలంగాణను అంటారు కదా, కాళేశ్వరం తెచ్చిన తర్వాత 3 లక్షల టన్నుల పంట పండించిన ఒకే ఒక భగీరథుడు మన బాపు కేసీఆర్ తీసుకొచ్చినాను. ఈ రోజు కోర్టు కూడా దాని మీద జూటా మాటలు చెప్పేసి కాళేశ్వరం కూలిపోయింది, ఆ కూలిపోయింది కూడా వీడే అక్కడ బాంబు పెట్టిపిచ్చి దాని క్రాక్స్ తెప్పించిండే రేవంత్ రెడ్డి. అక్కడ ఉన్న కలెక్టరు, అక్కడ ఉన్న ఎంఆర్ఓ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ సౌండ్ వచ్చిందని చెప్పిన తర్వాత కూడా దాని మీద ఇప్పటి వరకు ఏ ఎంక్వైరీ లేదు. కాబట్టి వీడు చేపించి ఓట్ల కోసము ఈ రోజు పొట్టోడొచ్చి ఈడ కూర్చొని దరిద్రం. వీడు శని, మన తెలంగాణకు ఒక శని ఉన్నదంటే పొట్టోడు ఒకటి. కాబట్టి ఈ రోజు దాని మీద దాని మీద దిగింది. దాన్ని ఎందుకు పట్టించుకుంటలేరు? ఆ రోజు అక్కడ పేల్పించిందే ఈ మూర్ఖుడు, ఈ పొట్టోడు. దానికి ఏమీ కాలేదు. అక్కడ సౌండ్ వచ్చిందని చెప్పేసి ఆ ఊరి జనాలు వాళ్ళు పోతే ఎంఆర్ఓకు కంప్లైంట్ ఇచ్చినా కానీ దాన్ని పట్టించుకోలేదు. ఈ రోజు నేను వీళ్ళకి చెప్తున్నా, కోర్టుకైనా న్యాయస్థానకైనా దాని మీద ఎందుకు ఈడీ అయితలేదు, దాని మీద ఎందుకు ఎంక్వైరీ అయితలేదు? ఈ రోజు కోర్టు కూడా పాప కేసీఆర్ కాళేశ్వరం కట్టిన తర్వాత ఎన్ని ప్రాజెక్టులు ఎన్ని అంటారు, రంగనాయ సాగర్ కానీ ఎన్నిటికి ప్రాజెక్టులకు వాటర్ పోతే తెలంగాణ ఈ రోజు 3 లక్షల పంట వండుతుంది. దాని మీద జూటా మాటలు చెప్పి అద్దంకి దయాగర్ మాట్లాడుతుండు. వేస్ట్ గా నీకు ఏం తెలుసు కదా కాళేశ్వరం గురించి? పొట్టోంది ఈరోజు వెళ్తుంది ఇప్పుడు. ఓటుకు నోటు రెడ్ హ్యాండ్ లో పట్టుకుపోయిండు. ఆ పొట్టోని కేసు ఏందో చూసుకోరు మీరు. ఈ రోజు మాట్లాడతావా బాప కేసీఆర్ గురించి? అద్దంకి దయాకర్ మాట్లాడతాడా? నీ స్థాయి ఏంది, నువ్వేంది? నువ్వు ఒర్రుతున్న కుక్కవు కాబట్టి నీకు ఏదో ఒకటి పెట్టిండ్రు. మాట్లాడే అధికారం ఎవరికి లేదు బిడ్డ. కేసీఆర్ బాపు తెలంగాణను నంబర్ 1 కరువు కాటకాలలో వదిలిపెట్టిన కాంగ్రెస్ 10 సంవత్సరాలు తెలంగాణను బంగారు తెలంగాణ చేసిండు బాపు కేసీఆర్. ఈ రోజు వచ్చి కాళేశ్వరం అని ఎలక్షన్ల ముందు జూటామాటలు. రైతు బంధు లేదు, రైతులను కన్నీళ్లు కావు, ఇప్పుడు రక్తం వస్తుంది. రైతు బీమా లేదు, ఆడపిడ్డలను పట్టించుకునే లేదు అంటారు కదా. మొన్న మీటింగ్ జగిత్యాలలో కూడా మీరు చూసిండ్రు. జగిత్యాలలో 1 ఇయర్కి ఒకసారి వచ్చిండు. 1 ఇయర్ గాని మా బాపు కేసీఆర్ వెళ్లకున్నా ఆడబిడ్డను కడప బయట పెట్టకుండా ఆయన ఇచ్చే స్కీములు, ఆయన ఇచ్చేదానికి బయటికి వెళ్లకుండా చేసిండు ఈ మూర్ఖుడు. ఈ రోజు ఆర్టీసీ సమ్మె చేస్తున్నారు. ఎందుకు? ఆర్టీసీ వాళ్ళకు కూడా చెప్తున్నాం, ఈ రోజు బాపును మోసం చేసినందుకు ఈ పొట్టోన్న మాటలు విని మీరు ఏదైతే ఓటేసిందో చూడు కూర్చుకుంటారు. ఏ రోజైతే బాపు కేసీఆర్ పథకాలన్నీ తీసుకొని కేసీఆర్ బాపుని నమ్మకుండా ఎవరు చెప్పు దెబ్బలు వాళ్ళు తెట్టుకున్న జీవన్ రెడ్డి ఈ రోజు వచ్చి అంటే అర్థం చేసుకోండి. 45 సంవత్సరాలు కాంగ్రెస్ లో ఉన్న మనిషే ఈ పొట్టోడు ఎంత వేస్ట్ గాడు. పొట్టోని బొంద పెట్టడానికే బాపు కేసీఆర్ దగ్గరకు వచ్చి మా దాంట్లో గెలిచింది. కాబట్టి కాంగ్రెస్ లో ప్రతి ఒక్కరు ఎంతమంది సీనియర్స్ ఉన్నారో ఈ రోజు వీడు పొట్టోని గుణాలు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు వస్తారు. కాళేశ్వరం గురించి నువ్వు మాట్లాడే అధికారం లేదు రేవంత్ రెడ్డి. ఏ రోజైతే బాపు కేసీఆర్ మళ్ళా మా ముఖ్యమంత్రి అయి వస్తాడో ఆ రోజు హైడ్రాను కూడా బొందబెట్టి రేవంత్ రెడ్డిని కూడా బొందబెడతా అని చెప్పేసి ఫస్ట్ సంతకం అదే పెడతా అని చెప్పేసి మా బాపు కేసీఆర్ చెప్పిండు. ప్రజలందరూ ఒకటే తెలుసుకునేది ఏంటంటే కాళేశ్వరం మీద మిమ్మల్ని అందరినీ మోసం చేసిన ఈ పొట్టోని తొందరలోనే బొందబెడదామని చెప్తుంది. అంటే మొన్న జరిగిన సభలో కూడా అనుచిత వాక్యాలు చేశారు కదా రేవంత్ రెడ్డి గారు, దాని మీద ఏమంటారు? అనుచిత వ్యాఖ్యలు వాడు ఎక్కినప్పటి నుంచి చేస్తుండు. వాడు ఎక్కక ముందు కూడా చేసిండు. కూలేశ్వరం అని చెప్పేసిండు. ఈ రోజు వీనే బొంద పెడతామని చెప్పిండు. అనుచిత వాక్యాలు 2 ఏళ్లలో ఏ ఒక్క రోజు బాపు కేసీఆర్ పేరు లేంది, బాపు కేసీఆర్ పేరు ఎత్తంది వీడు ముఖ్యమంత్రి కాకపోతుండే. వీడిని ఎవడు గాననే కాన్నాడు. గుంపు మేస్త్రి వీడు వేస్ట్ గాని ఈ రోజు వచ్చిండంటే బాపు కేసీఆర్ ని తిట్టినందుకు. బాపు కేసీఆర్ ని తిట్టిండు. ఈ రోజు నిన్ను బొంద పెడతారు బిడ్డ. నువ్వు మాట్లాడుతుంటే పబ్లిక్ ఉరికిపోతుంది. ఎన్ని రోజులు ప్రజలకు చేయడానికి రారా నాయనా అంటే ఒక అంటారు కదా, వాడిని పంపించినాం కదా ఓటుకు నోటుకు దొంగ.
వానికి జైలుకు పంపించినందుకు ఈ రోజు పగ తీర్చుకోవడానికి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు తప్ప వానికి ఏం లేదు. 4 కోట్ల ప్రజలను గాలికి వదిలిపెట్టిండు. హైడ్రా ఒకటి తీసుకొచ్చిండు. వినసొంపుకున్నదంట వానికి, ఏడుస్తుంటే చేస్తుంటే మహిళల ఆర్తనాదాలు వినసొంపుకున్నదంటే ఒక సైకోని తీసుకొచ్చుకున్నాం ఈ రోజు. ఒక సైకో, ఒక శాడిస్ట్ అంటారు కదా. మహిళలకు భద్రత లేదమ్మా ఈ రోజు. ఇదే ఆర్టీసీ బస్సులకు ఫ్రీ పెట్టినావు కదా రేవంత్ రెడ్డి. సిగ్గు శరం ఉంటే ఈ రోజు ఆర్టీసీ వాళ్ళకి ఏం చెప్పొచ్చినావు నువ్వు? ఏం కళ్ళబుల్లి మాటలు చెప్పినావు? కళ్ళబుట్టి మాటలు చెప్పిన వాళ్ళందరూ ఈ రోజు బాపును మోసం చేసిన వాళ్ళందరూ కంటికి నీళ్లు లేకుండా అంటారు కదా. ఏ రోజైనా కానీ చెడే అవుతుంది, మంచి అవుతుంది. బంగారమే అంటారు కదా. ఈ ఆర్టిఫిషియల్ గాని నమ్మిండ్రు కాబట్టి ఈ రోజు బంగారాన్ని మా బాపు కేసీఆర్ ని వదులుకున్నందుకు ప్రతి ఒక్కరికి అంటారు కదా, ప్రతి ఒక్కరు ఈ రోజు తెలంగాణలో ఏడ్చింది లేదు. ఎవరైతే మిమ్మల్ని నమ్మి ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అమ్మా? విడిస్తాన ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? స్కూటీలు ఎక్కడ పోయినాయి? ఆడపిల్లలను తులం బంగారం ఇస్తాను, తులం బంగారం ఎక్కడ పోయింది? రైతు బంధు ఎక్కడ పోయింది? రైతు బీమా ఎక్కడ పోయింది? ఎన్ని మాటలు చెప్పిండు. ఈ రోజు కిట్ ఎక్కడ పోయింది? ఒక ఆడపిల్ల పెళ్ళైన తర్వాత గర్భవతి అయితే కిట్ ఉంటుండే, ఎక్కడ పోయినాయి? కంటి వెలుగు ప్రోగ్రామ్ కొన్ని అంటారు కదా 420 హామీలు ఇచ్చిండు బాపువి. ఒక సంవత్సరం కూడా మనం ఆయన సంక్షేమ పథకాలు ఒక సంవత్సరం కూడా మనము చెప్తున్నా గానీ టైం ఉండదు. అన్ని సంక్షేమ పథకాలు బాపు కేసీఆర్ ప్రజలను బయటికి వెళ్లకుండా చేసిండు. ఈ మూర్ఖుని మాటలు నమ్మి అంటారు కదా, మూర్ఖుని మాటలు నమ్మిన వాళ్ళకందరికీ ఈ రోజు చెంపదెబ్బ ఉన్నది. వాళ్ళ చెప్పులతో వాళ్ళే కొట్టుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ బాపు కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి, బాపు కేసీఆర్ రావాలనే నినాదము తీసుకొని వచ్చారు ఈ రోజు ప్రజలు. ఓకే, మరి జీవన్ రెడ్డి గారి చేరికని ఎలా చూస్తారు మీరు? లైక్ ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో? ఆయన మార్పు అనుకున్నాడు. కాంగ్రెస్ వస్తే మార్పు అనుకున్నాడు. 10 సంవత్సరాలు లేకుండే కాంగ్రెస్, ఈ పొట్టోడు వస్తే ఏమన్నా చేస్తాడేమో అనుకున్నాడు. ఈ పొట్టోడు మొత్తం కాంగ్రెస్ ని బొందబెట్టడానికి వచ్చిండు. కాబట్టి బాపు కేసీఆర్ నమ్మి 40 సంవత్సరాల కింద బాపు కేసీఆర్ ఎంబడి ఉన్న ఆయన స్నేహబంధము కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఆయన నమ్ముకొని అన్నాడు కదా, తననే దేవుని అట్లాంటి వదిలిపెట్టుకొని బాపు కేసీఆర్ ఎంబడి ఉంటే ప్రజలను నమ్మి ఆయన కాంగ్రెస్ లో ఓట్లు వేపించిండు. ఈ రోజు అదే కాంగ్రెస్ ఆయనను బొందబెట్టి ఆయనను మోసం చేసింది. కాబట్టి ఈ రోజు మళ్ళా బాపు కేసీఆర్ దగ్గరకు వచ్చిండు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజలకు మనం ఇచ్చిన మాట నిలుపుకోవాలి. కాబట్టి జీవన్ రెడ్డి అట్లాంటి పెద్ద వాళ్ళు, ఇంకా సీనియర్స్ చాలా మంది ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డిని బొందబెట్టడానికి తప్పకుండా మా బాపు కేసీఆర్ అంటారు కదా, రామ రక్ష. ఒక రాముడు ఎట్లయితే తండ్రి పెద్ద, ఇంటికి పెద్ద ఎట్లయితే రక్షణగా ఉంటాడో అట్లా మా బాపు కేసీఆర్ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా సీనియర్స్ బీజేపీ కాంగ్రెస్ చేసిన జూటా మాటలు ఇదే 33% మీద ఏదైతే బీజేపీ చేసిందో దాని మీద వీళ్ళు ఆపిండ్రు. సిగ్గు శరం ఉండాలి రేవంత్ రెడ్డి. సంబరాలు చేసుకుంటున్నావు. 33% ఆపిండు కూడా ఈ పొట్టోడు. ఢిల్లీలో ఒక పొట్టోడు, ఈ తెలంగాణలో ఒక పొట్టోడు. వాడేమో ఇచ్చినట్టు వీడేమో ఇయ్యనట్టు తీసుకోవద్దన్నట్టు ప్రజలను ఎట్లయితే మోసం చేసిండ్రో బీజేపీ కాంగ్రెస్, తప్పకుండా తెలంగాణలో వీని బొందబెడతారు, సెంట్రల్ లో మోదీని బొందబెడతారు. మరి వచ్చే 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని వాడు మస్తు చెప్తాడు, కానీ ప్రజలు నమ్మాలి కదా. ఒక్కసారి నమ్మిపిస్తావు, 2 సార్లు నమ్మిస్తావు. తమ్మి ఈ రోజు ప్రజలు కన్నమ్మ కష్టాలు పడుతున్నారు. వీని మాటలు నమ్మే మార్పు అన్నది కాబట్టి వీడికి తీసుకొని వచ్చారు. ఈ రోజు మార్పు మొత్తం తెలుస్తుంది కదా. అందరు ఊర్ల పంటి ఉరుకుతున్నారు. ఇప్పుడు బస్సులు బంద్ అయినాయి. ఎక్కడ పోతారు ఏంది ఎట్లా దీన్ని బట్టి 10 సంవత్సరాలు వస్తావా రేవంత్ రెడ్డి? 10 సంవత్సరాలు కాదు కదా, ఈ 10 రోజులలో కూడా నేను బొంద పెట్టడానికి రెడీ ఉన్నారు తెలంగాణ ప్రజలు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే కూడా బాపు కేసీఆర్ మళ్ళా సీఎం అవుతాడు. ప్రజలు జగిత్యాలలో కూడా అదే చెప్తారు, యావత్ తెలంగాణలో కూడా అదే చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు పెట్టమని చెప్పు, జమినీ ఎలక్షన్స్ పెట్టమని మా బాపు కేసీఆర్ వస్తాడు. తప్పకుండా బాపు కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు. 20 సంవత్సరాల వరకు కాంగ్రెస్ ను బొంద పెట్టేసింది. ఎందుకంటే 20 సంవత్సరాలు వెనకకు తీసుకొని పోయిన కాంగ్రెస్ ను ఈ పొట్టని మాటలు నమ్మిరు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళా 20-25 సంవత్సరాలు కాంగ్రెస్ ను బొంద పెట్టడానికి వచ్చిండు వీడు ఆర్ఎస్ఎస్ పొట్టోడు. మరి కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు, దాని గురించి? కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటే ఇక ఆమె ఇష్టం అమ్మా. ఎంతో మంది పెట్టిండ్రు, ఇట్లా వచ్చిండ్రు పోయిండ్రు, కథం కేల్ కథం దుకాన్ బంద్. చాలా మంది పెట్టిండ్రు ఇట్లా పార్టీలు పెట్టిండ్రు పోయిండ్రు, కేల్ కథం దుకాన్ బంద్. ఇవన్నీ అంటారు కదమ్మా. ఆమె లోపల ఏముందో మాకు తెలియదు. మొన్నటి వరకు మాయంబడి ఉండి మా దాంట్లో పదవులు ఉండి మా దాంట్లో ఉండి ఒక మహిళ కాబట్టి మేము కూడా ఆమెకు సపోర్ట్ ఉండి మేము కూడా ఉన్నాం. కానీ బాపుని ఎట్లయితే వదిలిపెట్టేసిండ్రో, బాపునే కాదన్నప్పుడు ఆమె మాకు తెలియదు. ఆమె వచ్చినా గానీ ఎంతో మంది పెట్టిరు పార్టీలు.
నేను కూడా రేపు పొద్దున పెట్టొచ్చు, నువ్వు కూడా పెట్టొచ్చు. పార్టీ పెట్టడం కాదు, ప్రజలను నమ్మించి తెలంగాణ తెచ్చిన యోధుడు మా బాపు కేసీఆర్. తెలంగాణ అంటేనే ఈ రోజు బాపు కేసీఆర్. కేసీఆర్ అంటే తెలంగాణ. ఎంతో మంది వచ్చిర్రు, ఎంతో మంది. మనము కూడా ఈ 4-5 ఏళ్లలో 10 పార్టీలు పెట్టిరు. పైసలు ఎక్కువనోడు పార్టీలు పెడతాడు తమ్మి అంటారు కదా. ఐటీ కట్టనోళ్ళు ఐటీకి కట్టుకున్నాడు పార్టీలు పెడుతుంటాడు, పోతుంటాడు. పార్టీ పెట్టడం గొప్ప కాదు. ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఏం చేస్తాము, ప్రజలలో మనం ఏం చేసినాము, నువ్వేం చేస్తావు, నేనేం చేస్తావు అనేది ఉండాలి. ఒక అంటారు కదా, ఒక తెలంగాణ తెచ్చిన యోధుని వదిలిపెట్టేసి నువ్వు పార్టీ పెడతా అంటే ప్రజలు నిన్ను నమ్ముతారా? కన్నా తండ్రి, అన్న, నువ్వు ఏదైనా ఉంటే మన లోపల, మన ఇంట్లో, మన ఫ్యామిలీలో మస్తు ఉంటాయి. ఇది యావత్ తెలంగాణ సమస్య. నీ సమస్య, నీ ఇంటి సమస్య ఉంటే నువ్వు ఇంట్లో తేల్చుకోవాలి. కానీ బయటికి వెళ్ళి నేను పార్టీ పెడతా అంటే, మన ఫ్యామిలీలో కూడా ఒక పార్టీ ఉంటుంది తెలుసు కదా. నీ ఫ్యామిలీలో ఒక పార్టీ ఉంటుంది, నా ఫ్యామిలీలో ఒక పార్టీ ఉంటుంది. ఆ పార్టీ కాదు తల్లి, తెలంగాణ మొత్తంలో పార్టీ ఇది. తెలంగాణ ప్రజలకు ఏం చేస్తావు? నువ్వు ఇంటి మనిషివే కాకుండా బయట ప్రజలకు ఏం చేస్తావు? గుండు సున్నా.